బాలు, మీనా వీళ్ళింటికైతే వస్తారు చింటూ బర్త్‌డే చేయడానికి. ఇక అక్కడ రోహిణి ఉంటుంది కదా! వాళ్ళని చూసి భయపడి కిచెన్‌లోకి వెళ్ళి దాసుకుంటుంది. ఇక అక్కడైతే బాలు, మీనా చింటూని కేక్ కట్ చేపిస్తుంటే అమ్మ అంటాడు చింటూ. అయితే పక్కన ఉండి కళ్యాణి ఎక్కడికెళ్ళింది అని అడిగితే అప్పుడు కళ్యాణి వాళ్ళ అమ్మ అంటుంది, అమ్మ కాదు అత్త అనేసి అనగానే ఇంకా చింటూ అంటాడు, ఆ అవును అత్త అనేసి అంటాడు. బాలు అంటాడు, ఒకసారి బయటికి రండమ్మా అంటే సరే అని చెప్పేసి బయటికి రాగానే, ఏంటమ్మా వాడు అత్త అత్త అని అడుగుతుంటే కనీసం వాడు బర్త్డే రోజన్నా రావాలి కదా, అయినా వాడికి బాలేనప్పుడు రాలేదు, మీకు సీరియస్గా ఉన్నప్పుడు రాలేదు, ఏంటి అసలు అంటే మా పార్లలమ్మలాగా ఆమె కూడా మన జైల్లో ఉందా అనేసి బాలు అంటాడు. అయినా కాదు, ఆమె ఫోన్ నెంబర్ ఇవ్వండి నేను మాట్లాడతాను అనేసి బాలు అనగానే, ఏమొద్దు బాబు అలాంటిది ఏమొద్దు, పదండి లోపలికి వెళ్దామంటే, ఇంకా లేదు మీరు చెప్పాల్సిందే, అసలు మీరేదో దాస్తున్నారు అని చెప్పేసి బాలు మీనా అడిగినప్పుడు, అవును బాబు ఆమె అత్త, వీడు చింటూ ఆమె కన్న కొడుకు అని చెప్పేసి అనగానే షాక్ అవుతారు. మరి ఏంటమ్మా ఇదంతా, ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, అవును బాబు నేను నా కూతురు జీవితాన్ని నాశనం చేశాను. మా ఆయన చనిపోయినప్పుడు మాకు చాలా అప్పులు ఉండేవి, కానీ ఒక డబ్బున్న మనిషి వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే అప్పులన్నీ తీరుస్తా అన్నాడు. అప్పుడు నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి నా కూతురు జీవితాన్ని ఖరాబ్ చేశాను. వాడు తర్వాత మోసం చేసి వెళ్ళిపోయాడు. ఇక చింటూ అనాథగా నా దగ్గర ఉండాల్సి వస్తుంది. ఇక చింటూని నేనే చూసుకుంటున్నాను. ఇక నా కూతురు ఎక్కడికో వెళ్ళేసి ఇక తన పని తను చూసుకుంటుంది, తన జీవితం కోసం తను వెతుక్కుంటుంది అంటూ ఇంకా కళ్యాణి వాళ్ళ అమ్మ అయితే చెప్తుంది. అప్పుడు ఇక బాలు అంటాడు, ఏంటమ్మా ఇంత జరుగుతున్నా కానీ ఎలా ఓపిక పడుతున్నారు, అయినా కన్న తల్లి ఇలా చేయడం తప్పు కదా, ఇప్పుడు మీరు చేసింది తప్పైతే ఆమె తన కొడుకు మీద చేసేది కూడా తప్పే కదా అంటూ బాలు మీనాలు అడుగుతారు. తన కన్న కొడుకుని బాధ పెడితే ఏ తల్లి మంచిగా ఉంటుంది, అయినా చింటూని బాధ పెట్టి ఆమె ఏం ఎదుగుదామనుకుంటుంది, ఏం చేద్దామనుకుంటుంది అనేసి మీనా అంటుంది. ఇక తర్వాత మాట్లాడుకొని రండి చింటూకి కేక్ కట్ చేపిద్దామంటూ ఇక లోపలికి వెళ్ళి చింటూకైతే కేక్ కట్ చేపిస్తారు బాలు మీనా కలిసి. ఇక తర్వాత చింటూని నవ్వుపిచ్చి ఇక తర్వాత మళ్ళీ వస్తాం బాలు చింటూ అంటూ వెళ్ళిపోతారు బాలు మీనా. ఇక తర్వాత ఇక కళ్యాణి వాళ్ళమ్మ పైన అరుస్తుంది, నా గురించి వాళ్ళకి ఎందుకు చెప్పావు, నీకేమీ పని పాట లేదా అంటూ కళ్యాణి వాళ్ళమ్మని తిట్టేసి బయటకైతే వెళ్ళిపోతుంది. ఇక అక్కడ బాలు మీనా కారులో ఉండి, ఏంటి మీనా కామ్గా ఉన్నావు అంటే చింటూ గురించి ఆలోచిస్తున్నాను అంటుంది. నేను కూడా చింటూ గురించి ఆలోచిస్తున్నాను అనేసి బాలు అంటారు. అప్పుడు మీనా అంటుంది, మనము చిట్టూని దత్తకి తీసుకుందామా అంటే, అవును నాకు కూడా అదే ఐడియా వచ్చింది మీనా, అంటే ఇద్దరం ఒకేలా ఆలోచిస్తున్నామా అంటే మీనా అంటుంది, ఇప్పుడు మనమందరం కలిసి ఉంటున్నాం కదా బాలు, ఇప్పుడు వద్దు, తర్వాత మనము వేరుగా అయినాక చింటూని తీసుకొచ్చుకుందాము, ఇప్పుడు తీసుకొస్తే ఎన్నో మాటలు అంటారు అని చెప్పేసి ఇద్దరు వెళ్ళి గుడికి వెళ్తారు. ఏంటి మీనా ఏం చేస్తున్నావంటే, ఇక్కడ ఒక కాగితం రాసి అమ్మవారికి ఇస్తాను, అమ్మవారు ఏది చెప్తే అదే, చింటూని తీసుకురమ్మంటే తీసుకొచ్చుకుందాము, లేదు అని అమ్మవారు చెప్తే లేదు, నేనైతే అమ్మవారి మాటే వింటాను అంటూ మీనా అక్కడ కాగితం మీద రాస్తూ ఉంటుంది. ఇక అక్కడ పంతులు గారు వచ్చి, ఏంటమ్మా జంటగా వచ్చారు అంటే, అర్చన చేయండి పంతులు గారు అని చెప్పేసి బాలు మీనా అయితే అక్కడ అర్చన చేయించుకుంటూ ఉంటారు పంతులు చేత. ఇక అక్కడితో ఎపిసోడ్ అయితే అయిపోతుంది.